అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు టీడీపీ పార్టీ నుంచి. అజయ్ గారు ఏం చెప్తారు? చాలా అంశాలు అంటే ఇందాక అంకంరావు గారు చెప్పినవి, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ కూడా చెప్పారు. రాష్ట్రం ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయింది గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, అవన్నీ కూడా మేము అధిగమిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఓకే, అవన్నీ ఓకే. 2014-19 మధ్యకాలంలో మీరు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ తెచ్చినప్పటికీ కూడా 19లో జగన్మోహన్ రెడ్డి రాగలిగారు. అంటే మీరు చేసినవి చెప్పుకోలేకపోయారనేది చాలాసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మేము ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయామని ఆయనే చెప్పారు. సో ఇప్పుడు కూడా అట్లాంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అభివృద్ధి గురించి మాట్లాడుకునే పరిస్థితి, అంటే ప్రజల్లోకి వివరించే పరిస్థితి చేయట్లేదు. మీలాంటి వాళ్ళు కొద్దిమంది వచ్చి చెప్తున్నప్పటికీ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, మంత్రులు లేదంటే అట్లాంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళు కూడా వచ్చి చెప్పాలి కదా. అవి జరగట్లేదు ఒకటి. తర్వాత ఇంకా కూడా వైసీపీకి సంబంధించి ఆ పార్టీ సానుభూతి పరులో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పనిచేసేటటువంటి వ్యక్తులు ఇంకా కూడా వ్యవస్థల్లో ఉన్నారు. వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారనేది ఇంకొకటి. అజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. పవన్ గారు, నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు ఇద్దరికి కూడా, అంకంరావు గారికి అదేవిధంగా మధుసూదన్ గారికి ఇద్దరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. పవన్ గారు, నేను అంకమరావు గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని ఏకీభవిస్తా, స్వాగతిస్తాను కూడా. ఎందుకంటే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మనం విడిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా లోటు బడ్జెట్ తోటి ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా పరిపాలన చేశాడో రాష్ట్ర ప్రజానికి మొత్తానికి తెలుసు. హుదూద్ వంటి సంక్షోభాలు కూడా ఎదుర్కొని మొత్తం నాశనం అయిపోయిన విశాఖకి మళ్ళీ అతి త్వరగా వెలుగులు నింపి విశాఖ ప్రజల గుండెల్లో ఒక దేవుడుగా నిలిచాడు చంద్రబాబు నాయుడు గారు. సార్, 14 నుంచి 19 వరకు ఏ పల్లెల్లో చూసినా సీసీ రోడ్లు వేసామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏ పల్లెలో వీధి దీపం వెలిగిందన్నా సరే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ రోజు రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొస్తూ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తూ, ఏ రాష్ట్రానికి రాజధాని కావాలని అమరావతి కోసం రైతాంగం భూములు ఇస్తే ఆ ఇచ్చిన భూముల్ని సద్వినియోగం చేస్తూ అక్కడ భవనాలను నిర్మాణం చేస్తూ అక్కడే హైకోర్టును ఏర్పాటు చేసి అసెంబ్లీ కట్టి సచివాలయం కట్టి పరిపాలనా భవనాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎందుకు ఓడిపోయామంటే సార్, మీరు అందరు అన్నట్లుగా చెప్పింది చేసింది మేము చెప్పుకోలేకపోయాం అనేది చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే అదెంత పెద్ద తప్పిదం అంటే 14 నుంచి 19 వరకు ఆల్రెడీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాలికి బల్పం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించారు, కష్టపడ్డారు. అది రాష్ట్ర ప్రజానికం మొత్తానికి తెలుసు. కానీ ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి కానీ కార్యకర్తలకు కానీ ఉన్న కోపము, ఉన్న లోపం ఏంటంటే స్థానికంగా తమల్ని ఎవరు పట్టించుకోలేదు. అది మేజర్ అజెండా. ఎందుకంటే ఆ రోజు అట్లాంటి సమస్యలు ఉన్నాయి కదా, అది అక్కడికే వస్తున్న పవన్ గారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం కాదండి. సరే, 2014 నుంచి 2019 వరకు మనం చేసిన అభివృద్ధిని మనం ప్రజలకి తెలుసు సార్. ఏ పల్లెలో ఆ రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసా సీసీ రోడ్ ఎవరు వేశారు? రాత్రి అయితే ఏ వీధి దీపం కింద వెలుగులు వస్తున్నాయో, ఏ వీధి దీపం కింద పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారో, ఆ వీధి దీపాలు ఎవరి తరపున వెలిగాయో అందరికీ తెలుసు. కానీ 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రహచారం బాగోక, లేకుంటే రాష్ట్ర ప్రజానికం తలరాత బాగోక, జగన్ అనే ఒక వ్యక్తి, ఒక అవకాశానికి వ్యక్తి రాష్ట్రాలకు అడుగుపెట్టి 151 స్థానాల వ్యక్తికి ఇస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు మాదిరి ఒక్కరు సీసీ రోడ్డు వేయాల, తట్ట మట్టి తీసి గట్టి మీద వేయాల, ఒక వీధి దీపాన్ని వెలిగించాల. పోలవరం పనులు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి, అమరావతి పనులు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. కానీ లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాత్రం పట్టుకొచ్చి నేను 2 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రజలకు పంచా అన్నారు. ఆ 2 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులు అంటే కాదండి. రాష్ట్రంలో ప్రజల మీద విద్యుత్ భారాలు పెంచారు, ఇంటి ట్యాక్సులు పెంచారు, నీటి పన్నులు పెంచారు, చివరికి చెత్త మీద పన్ను కూడా వసూలు చేసింది ఆ చెత్త ప్రభుత్వం ఆ రోజు. అవన్నీ జగన్ చేసిన తప్పులన్నీ చూసి కాబట్టే ప్రజలు మొన్న జగన్ వద్దు, జగన్ పరిపాలన అంటే మనం తట్టుకోలేమని చెప్పేసి 11 ఇచ్చారు. ఈ రోజు అసలు విషయానికి వస్తే సార్, ఈ రోజు మీరు చర్చించినా లేకుంటే పెద్దలు అంకమరావు గారు చెప్పింది అయినా సరే, వాస్తవం విషయం ఏంటంటే 17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పరిపాలన మొత్తం కూడా అధిగమిస్తూ ఈరోజు జిఎస్డిపి, జీడిపి మొత్తాన్ని పెంచుకుంటూ రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పెడుతూ వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు ఊపిరి పోసి మళ్ళీ బతికించుకుంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్న మనం ఈరోజు ఇప్పటికీ కూడా ఈరోజు పల్లెల్లో కానీ, మండలాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఎక్కడైతే అధికారులు ఉన్నారో సార్, అధికారుల లోపం వల్ల ఈ రోజు కూడా చాలా మంది ప్రజానికం, చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం.
కానీ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు అబ్జర్వ్ చేయాలి, ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేయాలి, ప్రతిదీ కూడా లోకేష్ గారు అబ్జర్వ్ చేయాలి అంటే అది కాని పని సార్. ఎందుకంటే సార్ ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు అయి ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో పౌరుల్లాగా మాట్లాడతాం సార్. నేను ఒక పార్టీ జెండాను మోసే వాళ్ళలాగా మాట్లాడను. ఈరోజు ముగ్గురు నాయకులు రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు, దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి పట్టుకొస్తున్నారు. కానీ ఈరోజు ఏ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీరియస్ యాక్షన్ వాళ్ళు సార్ తీసుకోవాల్సింది. సార్ ఈరోజు ఒక మండలంలో ఒక రెవెన్యూ ఇష్యూ వస్తే, ఒక రెవెన్యూ భూమికి సంబంధించిన ఇష్యూ వస్తే ఆ గ్రీవియన్స్ డైరెక్ట్ గా సీఎం గారి దగ్గరకో, డిప్యూటీ సీఎం గారి దగ్గరకో, లేకుంటే హెచ్ఆర్టీ మినిస్టర్ గారి దగ్గరకో పోతుంది. అంటే దానికి ప్రాబ్లం ఏంటి సార్? అర్థం ఏంటి? అంటే లోకల్లో పని జరగట్లేదనే? లోకల్లో పని జరిగితే గ్రీవియన్స్ రిపోర్ట్ అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా సార్. ఇవన్నీ సరిదిద్దుకోకపోతే, ఎందుకంటే సార్ గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఆ రోజు నియామకమై ఉన్నారో కొన్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఈ రోజు కూడా వాళ్ళే కొనసాగుతున్నారు. అజయ్ ఒక నిమిషం సార్, ఇది సరి చేయాల్సింది అధినేతే కదా సార్. నేను అదే అన్నాను, 100%. వీళ్ళు దారిలో పెట్టాల్సింది. ఇప్పుడు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మా ఎమ్మెల్యే వద్దనుకున్నారు. గమనించుకోండి మీలాంటి వాళ్ళందరూ కూడా. సార్ నేను అదే అన్నాను సార్ అంకన్రావు గారు. ఇప్పుడు అది సరి చేయాల్సింది కూడా అధినేత గారు. నేనేమన్నానంటే సార్, ఈ రోజు 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు కంటి మీద కునుకు లేకుండా రాష్ట్రం కోసం తప్పిస్తున్నప్పుడు, ఏ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో మనం అందరం ఈరోజు ప్రజాప్రతినిధులు అయ్యాము, ఈరోజు మనం అధికారం అనుభవిస్తున్నాము, అది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత సార్. సార్ ఈరోజు నేను ఒక పార్టీలో, ఒక తెలుగు యువతలో ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ యువతకు సంబంధించిన ఏమైనా బాధ్యత నాకు అప్పచెప్తే మేము అహర్నిశలు పోరాడతాం, శ్రమిస్తాం, కష్టపడతాం సార్. అదే విధంగా పదవులు అనుభవించిన వాళ్ళు, లేకుంటే పదవిలో ఈరోజు ఆ పీఠాల మీద కూర్చున్న వాళ్ళు కూడా పని చేయాలనేది ఒక సామాన్యుడిగా నా ఆవేదన. ఎందుకంటే ఈరోజు నేను పార్టీని పాయింట్అవుట్ చేసి మాట్లాడాలను, నాయకులను పాయింట్అవుట్ చేసి మాట్లాడాలని కాదు సార్. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడ్డారో మనకు తెలుసు. కానీ 2019 అప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు 2 చేతులు జోడించి నన్ను చూసి ఓటేయండి అని అడిగే దాకా వచ్చిందంటే కారణం ఏంటండి? ఆ రోజు మనం ఎంత తప్పు చేసామన్న విషయం ఆ రోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి కదా. ఈ రోజు మళ్ళీ అదే రిపీట్ అవుతుందంటే కారణం ఏంటండి సార్? ప్రతిదీ కూడా అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఈ 17 నెలల కాలంలో అనేక సార్లు చెప్పారు సార్, బాధ్యతగా ఉండండి. ఈ రోజు ప్రజలు మనల్ని నమ్మారు అంటే రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన పోవాలన్న ఆలోచనతో మనల్ని నమ్మారు, మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని 1కి 100 సార్లు చెప్తారు. అది సరిదిద్దుకోవాల్సింది మనమే కదా సార్. ఈ రోజు నేనేమన్నానంటే ఏ ఎమ్మెల్యేని పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు సార్. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో తప్పులు సరిదిద్దుకోండి. ఎక్కడైతే కార్యకర్తలు ఈ రోజు లోగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ అసలు వాళ్ళకున్న బాధ ఏంటో తెలుసుకోండి. ఎక్కడ ఏ అధికారి అయితే పని చేయట్లేదు అధికారి మీద స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోండి. అక్కడ పని చేయకపోతే ఆ యాక్షన్ మీరు తీసుకోండి. మీతో అవ్వకపోతే మీరు డైరెక్ట్ గా అధినేతకి కంప్లైంట్ చేయండి, అధినేత కంప్లైంట్ ఆ యాక్షన్ తీసుకుంటాడు. అవేవి చేయకుండా సార్ ఈ రోజు నియోజకవర్గాల్లో జరగాల్సిన అన్ని జరిగిపోయిన తర్వాత, అంతా కాలిపోయిన తర్వాత లాస్ట్ లో మేము సరిదిద్దుకుంటామంటే కుదరదు. 17 నెలల కాలం దాటింది. మన పరిశ్రమలు తెస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, రాష్ట్రానికి చేయాల్సిన మంచంతా చేస్తున్నాం, ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని పథకాలు నెరవేరుస్తున్నాం. వాటితో పాటు ఈరోజు ఒకటే విషయం చెప్తాను పవన్ గారు చివరిగా. సార్ ఈ రోజు శనివారం ఆదివారం వస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు గ్రీవియన్సెస్ వస్తున్నాయి సార్. సార్ ఈ రోజు 1000 మందిని కలిసాం, 2000 మందిని కలిసామని మాట్లాడుకుంటున్నాం. అది నేను యాక్సెప్ట్ చేయను సార్. ఎందుకంటే మన నియోజకవర్గాల్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతే ఇన్ని వేల గ్రీవియన్స్ అక్కడ దాకా వెళ్ళాల్సిన అంతే కదా. రైట్, ఎక్కడ గ్రీవియన్స్ అక్కడే ఆగిపోవాలా? అంతే. ఏ నియోజకవర్గంలో సమస్య ఆ నియోజకవర్గంలో ఆగిపోవాలా? 100 కిలోమీటర్ల నుంచి ఒక కార్యకర్త అక్కడ దాకా వెళ్ళి అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని అధినేత కూడా స్వాగతించాడు, యువ నాయకుడు కూడా స్వాగతించాడు. రైట్ సార్, రైట్. మధుసూదన్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, నిన్న ముఖ్యమంత్రి గారు చాలా అంశాలు కూడా మాట్లాడారు. జిఎస్డిపి నష్టం ఏ విధంగా జరిగింది, సో గత 5 సంవత్సరాలు